మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమికి శారద తినిపిస్తూ ఉంటుంది. ఇక భూమి శారద గగన్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. గగన్ పెదవులకి ఇక అన్నం మెతుకులు అతుక్కుని ఉంటాయి. వాటిని ప్రేమగా భూమి తీస్తూ ఉంటుంది. ఇక గగన్కి తినిపిస్తూ ఉంటుంది. గగన్ అయితే చాలా ప్రేమగా భూమి వైపే చూస్తూ ఉంటాడు. అన్నం తిన్న తర్వాత ఉండమ్మా చేయి కడుక్కొస్తాను అని శారద అయితే కారు దిగుతుంది. వెంటనే గగన్ భూమి వైపే చూస్తూ, భూమి నీ జవాబు కోసం నేను ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను. నా మనసులో ఏముందో నీకు చెప్పేశాను. నీ సమాధానం ఏంటి భూమి? చెప్పు భూమి, నీ మనసులో ఏముందో నేను ఎప్పటికైనా తెలుసుకోవచ్చా అని గగన్ అయితే అడుగుతూ ఉంటాడు. భూమి అయితే ఏమీ సమాధానం చెప్పుకుంటా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ ఈ చెప్పు భూమి, నేనంటే నీకు ఇష్టమా కదా చెప్పు భూమి, 2 అక్షరాల ఇష్టమా 4 అక్షరాల ఇష్టం లేదను ఏదో ఒకటి చెప్పు భూమి, చెప్పు, మాట్లాడవేంటి భూమి, త్వరగా చెప్పు భూమి, త్వరగా చెప్పు అని అడుగుతూ ఉంటాడు గగన్. ఇక భూమి అయితే ఏమీ మాట్లాడుకుంటా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇక శారద చేకడుకొని కార్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక భూమి కూడా కార్ దిగుతుంది. చూడమ్మా, నువ్వు రావటానికి కుదరదని చెప్తున్నావు కదా, సరే మేమే అప్పుడప్పుడు ఇలా వచ్చి నిన్ను తృప్తిగా చూసుకొని వెళ్తాము అని శారద అంటుంది. సరే ఆంటీ, మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు అని గగన్ వైపు చూస్తూ భూమి అంటుంది. ఇక అదే నా రిక్వెస్ట్ అని భూమి అంటుంది. మన మధ్య అపార్థాలకి తావలేదమ్మా, గగన్ బయలుదేరుతామా అని శారద అంటూ ఉంటుంది. నీ మనసులో మాట ఎలా చెప్పించుకోవాలో నాకు తెలుసు భూమి, నాకు తెలుసు అని గగన్ ఇక మనసులో అనుకుంటూ భూమిని చూస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక లోపలికి వచ్చే లోపల అపూర్వ అయితే చిటికి వేస్తూ భూమిని పిలుస్తుంది. ఆకలి అన్నింటినీ చేయిస్తుంది అంటే నేను ఏమో అనుకున్నాను అని అపూర్వ అంటుంది. అభిమానం అన్నింటినీ దగ్గర చేస్తుందని మీరు ఒప్పుకుంటే మీ మాటని నేను ఒప్పుకుంటాను అని భూమి అంటుంది. నువ్వు మాటకు మాట సంధించకూడదు. నేను ఆర్డర్ వేసే పొజిషన్లో నువ్వు కాళ్ళు పట్టుకొని అడుక్కు తినే పొజిషన్లో ఉన్నావు. ఇలాంటప్పుడు నువ్వు నాకు ఎదురు మాట్లాడకూడదు. నువ్వు ఇలా మాట్లాడితే ఏం ఆకలిగా ఉంది, ఆకలితో అలమటించిపోతున్నాను అని ఒక ఫోన్ కొడితే వాడు పరిగెత్తుకొని వచ్చాడా, అన్నం తినిపించడానికి వచ్చాడా? ఈ ఆస్తి అంతటికి కూడా నేనే వారసురాలని, శరత్చంద్ర కూతుర్ని నేనేనని వాడికి చెప్పేసావా ఏంటి? అందుకే వాళ్ళు కుక్కల్లా నీ చుట్టూ తిరుగుతున్నారా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. అపూర్వ వైపు ఏమి అలా చూస్తున్నామని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడమని చెప్తున్నాను, అయినా కూడా ఇలాగే మాట్లాడతాను అంటే దాన్ని పొగరు అంటారు అని భూమి చెప్తూ ఉంటుంది. నీలాంటి వాళ్ళతో ఇంకేం మాట్లాడాలి అని భూమి అడుగుతూ ఉంటుంది. నీ కోసం వచ్చిన ఆ కుక్కల గురించి మాట్లాడు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. వాళ్ళు కుక్కలు కాదు, వాళ్ళు మనసున్న మనుషులు. ఆస్తి కోసం హత్యలు చేసే క్రూర మృగం కాదు వాళ్ళు అని భూమి అంటుంది. ఇక అపూర్వ అయితే వెంటనే భూమి చెంప పగలు కొడుతుంది. చూసారా, నేను మీ పేరు చెప్పలేదు, అయినా నా సమాధానంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఇది నా పొగరు కాదు, ప్రశ్నించకుండానే మీరిచ్చిన సమాధానం ఇది. సమాధానం లేక చేసుకున్న మీ పొగరిది అని భూమి అంటుంది. దాటుతున్నావు, హద్దులు మీరు మాట్లాడుతున్నావు అని అపూర్వ ఇక వార్నింగ్ ఇస్తూ చెప్తూ ఉంటుంది. మీరు అడిగిన వాడికి నేను సమాధానం మాత్రమే చెప్తున్నాను. నేను ఈ ఇంటి కూతుర్నని వాళ్ళకి తెలియదు, నేను చెప్పలేదు అని భూమి అంటుంది. అవునులే, నువ్వు ఈ ఇంటి బిడ్డవి అని తెలిసిన మరుక్షణం ఆ గగన్ గాడు నీకు అన్నం పెట్టడం కాదు, అదే అన్నంలో కాస్త విషం కలిపి నీ ప్రాణాలు తీసేస్తాడు. ఎంతటికి వాళ్ళు కుక్కలు కాదు, నువ్వే వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్న కుక్కవి. అయినా ఇవన్నీ నాకెందుకులే, నువ్వు శోభాచంద్ర పర్ఫార్మెన్స్ చేయాలి కదా, అక్కడ ఏదైనా కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు బాగా మెక్కావు కదా, అక్కడ ఏం తగ్గదులే అని అపూర్వ అంటుంది. 12 గంటలకి స్టార్ట్ చేస్తానన్నావు కదా, ఇప్పుడు 12 అవుతుంది, ఏదో ఒకటి చెప్పి నేను అందరినీ తీసుకొస్తాను, నువ్వు మొదలుపెట్టు అని అపూర్వ ఇక వెళ్తూ ఉంటుంది. పాపం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో మన పాపం మొదలవుతుంది, దాన్ని అనుభవించాల్సి వస్తుందన్న భయం మొదలవుతుంది. పాపం అని తెలిసినా కూడా మా అమ్మని చంపేశావు, అంత క్రూరంగా చంపేసి కూడా ఇంకా ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు? కనీసం మా అమ్మ కలలనైనా కూడా తీర్చుకోనివ్వండి, మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను, మా అమ్మ కలల్ని పాడు చేయకండి అని భూమి అయితే మోకాలపైన
కూర్చొని ఇక అపూర్వాన్ని వేడుకుంటూ ఉంటుంది. ఏంటే ఇప్పుడు నువ్వు దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటున్నావని ఆస్తిని అంతా కూడా కరిగించి స్టేజ్లు కట్టించాలా ఏంటి? ఇప్పుడు చిల్లర అందుబాటులో లేదు, కానీ చిల్లర అందుబాటులో ఉన్నా కూడా నేను ఒక్క పైసా చిల్లర కూడా రాల్చేదాన్ని కాదు. నువ్వు చెప్పిన పాపాలు జబ్బుల రూపంలో చుట్టుకున్నా కూడా ఆ జబ్బుల్ని దూరం చేసేది, మాపు చేసుకునేది డబ్బులతోనే. చూసావా నేను ఎంత క్లారిటీగా ఉన్నానో, నువ్వే కన్ఫ్యూజన్లో ఉన్నావు. సరే ముందు చెప్పిన పని చెయ్యని అపూర్వ చెప్తుంది. ఇక భూమి నాట్యం చేస్తూ ఉంటుంది. గజ్జల సౌండ్ వినపడుతుంటే నిద్రపోతున్న శరత్చంద్ర లేచి మెల్లగా హాల్లోకి వస్తాడు. ఇక భూమి శోభాచంద్ర నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాల్లోకి వస్తూ ఉంటారు, భూమి నాట్యాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే గోరింటాకు పిన్ని, అమ్మాయి నిజంగానే ఈ అమ్మాయిని చూస్తుంటే శోభాచంద్ర ఉన్నట్లే అనిపిస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. చూడు పిన్ని, అక్కడ భయపడాల్సిన ఏమీ లేదు. ఇంతకు ముందు కూడా ఇది ఇలాగే పర్ఫార్మెన్స్ చేసి అందరినీ మమ్మల్ని ఫూల్స్ చేసేసింది. ఇప్పుడు నన్ను తప్పించి అందరినీ కూడా ఫూల్స్ చేస్తుంది. చూస్తూ ఉంటూ అందరూ ఎలా చూస్తున్నారు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఈ గోరింటాకు పిన్ని ఒక్కొక్కరిని గమనించుకుంటూ ఉంటుంది. అందరూ కూడా భూమి వైపే చూస్తూ ఉంటారు. భూమి నాట్యం చేస్తూ ఉంటుంది, అలా మోకాలపై కూర్చుంటుంది. కృష్ణప్రసాద్ అయితే భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను శోభాచంద్రపు ఉన్నట్లు నటించి నాట్యాలయం స్థాపించమని శరత్చంద్ర గారికి చెప్తాను అని భూమి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఓ అందుకే నా భూమి ఎలా చేస్తుందని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే శరత్చంద్ర అయితే శోభ అని పిలుస్తూ ఉంటాడు. చంద్ర అని భూమి అంటుంది. శోభ, మళ్ళీ నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు మన బిడ్డ బ్రతికే ఉందని చెప్పావు కదా శోభ, ఎక్కడుందో చెప్పు శోభ అని శరత్చంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. మన కూతురు మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు కనిపిస్తుంది, చెప్పు శోభ చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక భూమి అప్పుడే ఇక సంస్కృతంలో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయి అపూర్వ, ఈ పిల్ల ఏవో మంత్రాలు చదువుతోంది, ఈ పిల్లలో నిజంగానే శోభాచంద్రపు ఉన్నట్లుంది అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. పిన్ని, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అని అపూర్వ అంటూ ఉంటుంది. విధాత మన రాతలో ఎప్పుడు ధనం రావాలి, ఎప్పుడు పోవాలి అని రాసి పెడుతుందో అప్పుడు మనం ఎడారిలో ఉన్నా కూడా ఎంత ధనం అయితే మన దగ్గరికి వచ్చి చేరాలో అంత ధనం ఎక్కడున్నా వచ్చి చేరుతుంది. అలాగే మన బిడ్డ ఎప్పుడు మన దగ్గరికి వచ్చి చేరాలని రాసి పెట్టిందో అప్పుడు వచ్చి చేరుతుంది. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే చంద్ర అని భూమి అంటూ, ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చింది 2 విషయాలు చర్చించడానికి చెప్పడానికి. మొదటిది అపూర్వ చెల్లి గురించి, రెండోది చెప్పడానికి ముందే చెల్లి గురించి చెప్పాలి. చంద్ర, నువ్వు నన్ను దేవత అనేవాడివి కదా, దేవతని నేను కాదు చంద్ర, నిజమైన దేవత అపూర్వే. నేను నీకు దూరమైన దగ్గర నుంచి బావా అంటూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది అని భూమి అంటూ ఉంటుంది. అపూర్వ గోరింటాకు పిన్ని అయితే సంతోషంగా చూస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్కి ఏమీ అర్థం కాక షాక్ అయి అదంతా వింటూ ఉంటాడు. అలాంటి దేవతకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పు శోభ, ఏమి ఇవ్వమంటావో చెప్పు, ఇచ్చేస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అదే చంద్ర, నేను కూడా ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము, కానీ మరు జన్మలోనైనా మన ఇద్దరం కలవాలి అంటే నువ్వు రుణం తీర్చుకోవాల్సిందే అని భూమి అంటూ ఉంటుంది. ఎలా అని శరత్చంద్ర అడుగుతుంటాడు. ఈ మొత్తం ఆస్తంతా అపూర్వ పేరు మీద రాసాయి అని భూమి చెప్తూ ఉంటే ఇక అపూర్వ అయితే బాగా సంతోషపడుతూ ఉంటుంది. అందరూ అయితే షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి చంద్ర, రాసిస్తావా, ఈ ఆస్తంతా అపూర్వ పేరు మీదకి రాసిస్తావా అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు చెప్పినట్లే రాసిస్తాను శోభ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. వెంటనే భూమి అలా రాయకు అని చెప్తుంది. ఇక అపూర్వ అయితే షాక్ అయి అలాగే చూస్తుంటుంది.